యూజువల్‌గానే మార్కెట్లు పెరుగుతున్నప్పుడు మనకి లాభాలొస్తాయేమో అనేటువంటి ఇన్వెస్ట్‌మెంట్ ఉంటుంది. పడిపోతున్నప్పుడు మనం నష్టపోతామేమో అనేటువంటి విత్‌డ్రా చేసుకోవాలా? ఏం చేయాలి? అనేది ఉంటుంది. ఈ ట్రెండ్‌ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి? పెరుగుతున్నప్పుడు ఇన్వెస్ట్ చేయాలా? వేచి చూడాలా? ఇరాన్ వార్ వల్ల మార్కెట్స్ బాగా పడ్డాయి. అది చూసేసి చాలామంది బయటికెళ్ళిపోయారు. మార్కెట్ పెరుగుతుంది, నేను మిస్ అయిపోతానేమో ఈ ర్యాలీని, ఇన్వెస్ట్ చేద్దామా? అంతకుముందు అయితే గనక మనకి మనం ఎంతైతే మార్కెట్లో టైం స్పెండ్ చేసామో అది మనకి ఎక్కువ రిటర్న్ ఇస్తుంది. అంతేగాని ఇలా ప్రతి ఇన్వెస్టర్కి అయితే కామన్గా వచ్చే క్వశ్చన్. ఒక 10 డేస్ నుంచి ట్రెండ్ చూస్తే మార్కెట్ అనేది పెరుగుతూ కనిపిస్తోంది. మార్కెట్ ర్యాలీని బేస్ చేసుకొని ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం సరైన టైమా? లేకపోతే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుందా? మనతో పాటుగా ఉన్నారు క్యూపీఎఫ్‌పి సాయిరామ్ గారు. సాయిరామ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. సో యూజువల్‌గానే మార్కెట్లు పెరుగుతున్నప్పుడు మనకి లాభాలొస్తాయేమో అనేటువంటి ఇన్వెస్ట్‌మెంట్ ఉంటుంది. పడిపోతున్నప్పుడు మనం నష్టపోతామేమో అనేటువంటి విత్‌డ్రా చేసుకోవాలా? ఏం చేయాలి? అనేది ఉంటుంది. ఈ ట్రెండ్‌ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి? పెరుగుతున్నప్పుడు ఇన్వెస్ట్ చేయాలా? వేచి చూడాలా? సో మార్కెట్ అంటే ప్రతి ఇన్వెస్టర్కి క్వశ్చన్ అనేది సహజంగా వస్తుంది. మార్కెట్ పెరుగుతుంది, నేను మిస్ అయిపోతానేమో ఈ ర్యాలీని, ఇన్వెస్ట్ చేద్దామా? లేదా మార్కెట్ పెరుగుతున్నప్పుడు నా ఇన్వెస్ట్మెంట్ మొత్తం కరిగిపోతుంది, సెల్ చేసేసి మొత్తం ఎగ్జిట్ అయిపోయి ఎఫ్డీకి వెళ్దామా? లేదా వేరే రియల్ ఎస్టేట్ కానీ గోల్డ్కి కానీ వెళ్దామా? ఇలా ప్రతి ఇన్వెస్టర్కి అయితే కామన్గా వచ్చే క్వశ్చన్ మేడం. అండ్ అంతకుముందు అయితే కనుక మనకి ఇరాన్ వార్ వల్ల మార్కెట్స్ బాగా పడ్డాయి. అది చూసేసి చాలామంది బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేద్దామా? లేదా మళ్ళీ తిరిగి బయటికి సెల్ చేసిన మనీని మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దామా? ఇలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ మనం చూసుకుంటే కనుక మెయిన్ థింగ్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ బేసిక్స్లో ఒక రూల్ ఉంటుంది. సో మనం ఎంతైతే మార్కెట్లో టైం స్పెండ్ చేసామో అది మనకి ఎక్కువ రిటర్న్ ఇస్తుంది. అంతేగాని ఎక్కువగా టైం చేసే వాళ్ళకి రిటర్న్ రాదు. సో టైం స్పెండ్ ఇన్ ద మార్కెట్ గివ్స్ మోర్ రిటర్న్ దాన్ టైమింగ్ ద మార్కెట్. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక మార్కెట్ లాస్ట్ 10 డేస్ నుంచి పెరుగుతుంది. బట్ ఒక 3 మంత్స్ యావరేజ్ తీసుకున్నా కానీ మార్కెట్ ఈజ్ అరౌండ్ 3.5% అప్. ఓకే. నిఫ్టీ మనకు ఒక ఏప్రిల్ నుంచి చూసుకుంటే కనుక 3.5% వరకు మనకు అప్లో ఉంది. అంటే ఇక్కడ ఏంటి, ఈ ర్యాలీని చూసి కనుక వస్తే కనుక వాళ్ళు 3.5% కోల్పోయారు కదా. సో మార్కెట్లో ఫస్ట్ మనం ఎంటర్ అవడానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం దేని పర్పస్ వస్తున్నాం. పర్పస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది మిస్ చేసుకొని చాలామంది 90% ఆఫ్ ద ఇన్వెస్టర్స్ ఏంటంటే మనీ పోగొట్టుకుంటున్నారు. వాళ్ళకి పర్పస్ క్లియర్గా ఉండదు. ఫస్ట్ మనం పర్పస్ని డిఫైన్ చేసుకోవాలి. ఇది నేను ఈ గోల్ కోసం వస్తున్నాను, ఈ మనీతో ఈ గోల్ నేను రీచ్ అవుతాను. ఆ పర్పస్ క్లియర్గా ఉంటే కనుక మార్కెట్లో మనీ మేక్ చేయొచ్చు. ఈవెన్ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేయడానికి అని చెప్పేసి మొన్న ఒక ఇన్వెస్టర్ నాతో ప్లానింగ్ కోసం డిస్కషన్ వచ్చాడు. మీరు చెప్తే నమ్మరు మేడం, సత్యం కంప్యూటర్ షేర్స్ ఆయన కొన్నాడు. ఓకే. సత్యం కంప్యూటర్స్లో కూడా ఆయన మనీ మేక్ చేశాడు. సో ఆల్మోస్ట్ ఇండియా స్టాక్ మార్కెట్ స్కామ్స్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్కామ్. బట్ ఆయనకి క్లారిటీ ఉంది. ఐ ఇన్వెస్ట్ దిస్ మనీ ఫర్ అ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్, పోయినా నాకు ప్రాబ్లం లేదు. సో పర్పస్ అనేది క్లియర్గా ఉన్నప్పుడు మీరు వరస్ట్ వాటిలో పెట్టినా కానీ ఎట్లా ఒకట్లా రిటర్న్ జనరేట్ చేసే స్కోప్ అనేది ఉంటుంది. పర్పస్సే క్లారిటీ లేకపోతే మనం అసలు ఎందుకు పెట్టామో తెలియకపోతే ఎంతకాలం ఉంటాం, మనల్ని డ్రైవ్ చేసే ఫోర్స్ ఉండదు. సో నేను చాలా ఆశ్చర్యపోయా, సత్యం కంప్యూటర్స్లో మీరు మనీ మేక్ చేశారా? ఎందుకంటే అది ఒకనొక దశలో ఆల్మోస్ట్ 90% పైనే పడిపోయింది, మొత్తం అంతా కొలాప్స్ అయిపోయింది. దాని తర్వాత టెక్ మహేంద్ర అక్వైర్ చేసిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ పెరిగాయి. సో మనకి పర్పస్ క్లియర్గా ఉండాలి. అండ్ మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడే ఇట్స్ ద బెస్ట్ టైం టు ఎంటర్. మన దగ్గర డబ్బులు లేనప్పుడు మార్కెట్ ఎంత పడినా మనం ఏం చేయలేం కదా. సో మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మనం ఎంటర్ అయిపోవాలి. సో దానికి మనం స్ట్రాటజీ వేసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ ఎక్కువలో ఉంటే కనుక ఎస్టీపీ ద్వారా మనం స్లోగా ఎంటర్ అవుతాం. ఒకవేళ మార్కెట్ తక్కువలో ఉంటే ఉన్నది మొత్తం ఈక్విటీస్లో పెట్టేస్తాం. సో ద బెస్ట్ టైం టు ఎంటర్ ఈస్ వెన్ ఎవర్ వీ హ్యావ్ ఎ మనీ, ఇట్ ఈస్ ద బెస్ట్ టైం. అంతేగాని మార్కెట్ ఈరోజు పెరిగింది, మార్కెట్ ఈరోజు పడింది, ఇది కరెక్ట్ కాదు. సో ఈ ప్రపంచంలో ఎవ్వరు చెప్పలేరు రేపు మార్కెట్ ఏమవుద్ది, ఎవరికి తెలియదు. ఓ నెల తర్వాత ఏమైద్ది, ఈ స్టాక్ రేపు పెరుగుద్దా పడుద్దా, అది ఎవరికి తెలియదు. బట్ లాంగ్ టర్మ్ ట్రెండ్స్ చెప్పగలరు. ఇప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే కనుక ఈ న్యూస్ ఫాలో అవుతూ ఉంటారు, హెర్డ్ మెంటాలిటీ. ఇప్పుడు మనకి గొర్రెల మంద ఒకదాన్ని దాన్నే ఫాలో అయ్యే ఫాలో అయిపోతాయి. ఇప్పుడు ఇది మనం గోల్డ్ అండ్ సిల్వర్ అప్పుడు కూడా చాలా చూసాం. సో సిల్వర్లో ఒక అతను ఆల్మోస్ట్ పిఎఫ్లో ఉన్న 40 లక్షలు విత్డ్రా చేసి సిల్వర్ 4 లక్షలు అన్నప్పుడు ఇన్వెస్ట్ చేశాడు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పలేదంట.
అసలు ఆయనకి ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటో తెలియదు. అదంతా కంప్లీట్‌గా ఆయన జాబు, ఆయన హౌస్ అంతే. ఈ బయట జరిగే ఇవి న్యూస్ ఇవేమీ తెలీదు. బట్ వాళ్ళ కొలీగ్స్ మాట్లాడుకోవడం చూసి సిల్వర్ 1,00,000, 2,00,000 అయింది, 3,00,000 అయింది, 4,00,000 అయింది. ఇట్లానే పెరిగిద్దనుకోని మొన్న పీఎఫ్‌లో డబ్బులు మొత్తం తీశాడు. 4,00,000 ఉన్నప్పుడు సిల్వర్‌లో ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు చూడండి. ఈవెన్ ఎంటర్ అయ్యేది ఏదో గోల్డ్‌లో ఎంటర్ అయినా బాగుండేది. 1.8 నుంచి అది 1.5, 1.6 మధ్య అవుతుంది. బట్ సిల్వర్‌లో ఎంటర్ అయ్యాడు. సో ఈ గ్రీడీ ఏం చేస్తుందంటే గనక ఇన్వెస్టర్స్‌కి లాస్‌ని మిగులుస్తుంది. యాహ్! సో మార్కెట్స్‌లో మన గోల్ ప్రకారం మనం ఎంటర్ అవ్వాలి. అండ్ మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడే ఎంటర్ అవ్వాలి. అంతేగాని మన దగ్గర డబ్బులు లేనప్పుడు మార్కెట్ కోసం చూసుకుంటా ట్రెండ్ ఇదంతా చాలా బాగుంది ఇప్పుడు పెట్టొచ్చు అంటే అది వర్కౌట్ అవ్వదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ మనీ ఎప్పుడు అవసరం? ఒకవేళ షార్ట్ టర్మ్ మనీ ఉంది. అంటే ఇప్పుడు నేను జూన్‌లో ఉన్నాను. మేబీ ఆగస్ట్‌లో ఫీజు కట్టాలి. ఆ మనీని తీసుకొచ్చి లాంగ్ టర్మ్‌లో పెడతా అంటే తప్పైద్ది. హ్మ్. అవి తీసుకొచ్చి ఈక్విటీస్‌లో గానీ, గోల్డ్‌లో గానీ అలా పెట్టకూడదు. అవి రిస్క్ అవుతాయి. యాహ్! సో మన మనీ ఎప్పుడు అవసరం అవుద్ది. ఆ పర్పస్, ఆ టైమింగ్ అనేది మనకి క్లారిటీగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి రిటర్న్ వస్తుంది. అంతేగాని నేను టైం చేస్తాను మార్కెట్‌ని. టైం చేస్తా అనుకుంటే గనుక 2023లో చేశారు. ఆ 2022లో రష్యా యుక్రెయిన్ వార్ వల్ల మార్కెట్లు పడ్డాయి. తర్వాత అవి రైజ్ అయ్యే ముందు నేను ఇన్వెస్ట్ చేస్తా అని చాలామంది చెప్పారు నాతో. మార్కెట్ 23లో ర్యాలీ వచ్చింది. హ్మ్. ర్యాలీ వచ్చింది కదా కొంచెం పడ్డాక ఇన్వెస్ట్ చేస్తా అన్నారు. 24లో కరెక్ట్ అవటం మొదలెట్టింది. కరెక్ట్ అయింది కదా ఇంకా కరెక్ట్ అయిద్ది అంటున్నారు. 25 అయింది, 26 అయింది. వాళ్ళు ఎప్పటికి ఇన్వెస్ట్ చేయరు. వాళ్ళు ఊరకే టైం పాస్ చేస్తూ ఉంటారు. యాహ్! అదే వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక 23 నుంచి 26 మధ్య అట్లీస్ట్ ఒక 10% అయినా పెరిగేది కదా. ఇప్పుడు ఏం చేస్తారు బయట ఉండి వెయిట్ చేస్తూ ఉంటారు. మార్కెట్ మనకన్నా చాలా తెలివైంది. మనం ఊహించే లోపలనే అక్కడ రియాక్షన్స్ జరిగిపోతాయి. హ్మ్. అండ్ ఇంకోటి ఏంటంటే నేను చాలా ఇంటెలిజెంట్, నేను బాగా న్యూస్ అనలైజ్ చేస్తాను అనుకుంటారు. బట్ న్యూస్ మీ దగ్గరికి వచ్చే లోపల చాలా మార్కెట్లో ఉన్న పెద్ద పెద్ద ప్లేయర్లు అందరికీ తెలిసిపోతుంది. ట్రూ. సో అవతల కాంపిటీటర్స్ ఎవరున్నారు? పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. సో వాళ్ళకి మీకన్నా ముందే ఇన్ఫర్మేషన్ తెచ్చుకునే క్యాపబిలిటీస్ ఉంటాయి. హ్మ్. సో అది మనం మిస్ చేసుకోకూడదు. అనలైజ్ చేసి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది కూడా మెయిన్గా మన గోల్స్ దానికి తగ్గట్టుగా ఏ ప్రోడక్ట్ సూట్ అవుద్ది అంతే. అంతేగాని నేను మార్కెట్ని ఇప్పుడు పడిద్ది, ఎప్పుడు పెరిగిద్ది, నేను చాలా టెక్నికల్గా కనుక్కోగలనంటే అది కరెక్ట్ కాదు. ఒకవేళ మీరు నిజంగా కనుక్కోగలిగితే ఇట్స్ బెటర్ టు అప్లై ఇన్ బిగ్ ఇన్స్టిట్యూషన్స్. మీకు క్రోర్స్ ఆఫ్ ప్యాకేజ్ ఇస్తారు. ఇక్కడ వచ్చేదానికన్నా నాకు ఇంకా ఎక్కువ వస్తుంది. సో మార్కెట్ కాకుండా మన గోల్స్ తగ్గట్టుకొని మనం ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు మనకు మనీ మేక్ అవుతుంది. అంతేగాని మార్కెట్ నేను టైం చేసుకుంటా ఉంటాను కంటే ఒక 1 or 2 రాంగ్ డెసిషన్స్ చాలు. మీరు ఇప్పటి వరకు క్రియేట్ చేసిన వెల్త్ అంతా డిస్ట్రాయ్ అవుతుంది. ఏముంది మేడం, ఏప్రిల్లో మార్కెట్ రికవర్ అవ్వడం కొంత మొదలెట్టింది. తర్వాత మేలో పడింది. ఇది చూసుకొని రాంగ్ అనుకోని వాళ్ళు ఎంటర్ అవ్వకపోతే ఈ 3% మిస్ అవుతారు కదా. 3 monthsలో 3% యావరేజ్న 12% ఎక్స్ఐఆర్తో పెరుగుతూ వెళ్తుంది. ఒకవేళ అదే సడన్గా ఒక 5-10% ఒక 1 weekలో పెరిగితే ఇక ఆ ఇయర్కి కావాల్సిన ర్యాలీ దాదాపు అయిపోయినట్లే. అవి మిస్ చేస్తారు. మనకి మార్కెట్లో బెస్ట్ డేస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఇవేంటంటే మనకి హెవీగా పెరిగాయన్నీ ఒక 10 years పీరియడ్ తీసుకుంటే ఒక 20కి మించి ఉండవు డేస్. ఆ 20 daysలో కనుక మనం మార్కెట్లో లేకపోతే మనకు వచ్చే రిటర్న్స్లో 90% మనం కోల్పోతాం. సో మీరు గెస్ చేసుకుంటూ ఉంటే కనుక ఆ 20 daysలో ఖచ్చితంగా ఒక సగం పైన మనం పోగొడతాం. ఏముంది ఈరోజు మనకు పెరగదు అనిపిస్తుంది, వాళ్ళకి ఖచ్చితంగా మార్కెట్ పెరుగుద్ది, మన ఇన్వెస్ట్మెంట్ తగ్గుద్ది. సో మనం గెస్ చేయడం కన్నా ఇన్వెస్ట్ చేయండి, టైం స్పెండ్ చేయండి. టైం స్పెండ్ చేస్తే ఆటోమేటిక్గా రిటర్న్ వస్తుంది. అంతేగాని గెస్ చేస్తూ ఉంటే కనుక మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, మనీ డబ్బులు మాత్రం రావు. ట్రూ. రైట్. ఎస్ అండి, థ్యాంక్ యూ అండి.